కొన్ని రోజుల ముందు మా టీం సర్వే చేస్తుండగా పాపిరెడ్డి గారి ఫ్యామిలీ గురించి తెలిసింది. ప్రీవియస్ వీడియోలో పాపిరెడ్డి గారి ఫ్యామిలీని కలవడం జరిగింది. అక్కడ వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ప్రత్యక్షంగా చూసాం. పూర్తిగా కన్ను కనపడవు సార్. సరే ఎవరు దిక్కులేదు సార్. మాకు 6,000 ఈ ఇల్లు ఏమాత్రం పైన ఇంట్లో కారిపోతాం, ఇల్లంతా కారిపోవడం. ఇల్లు మేము తడిచిపోతాం, పిల్లకాయలు తడిచిపోతాం. 3 ఇల్లు బాత్రూమ్ లేదు సార్. స్నానానికి చెట్లలో స్నానం చేసుకుంటున్నాం సార్. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని పాపిరెడ్డి గారిని డైరెక్ట్గా తెలుసుకున్నాం. అండ్ ఎలా అయినా హెల్ప్ చేయాలనుకొని మా ఫౌండేషన్ మెంబర్స్ ఫిక్స్ అయ్యాం. నౌ ఇట్స్ టైమ్ టు ఫుల్ఫిల్ దేర్ నీడ్స్. హౌస్ కన్స్ట్రక్ట్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ అన్ని పర్చేస్ చేయడానికి మనమైతే మన టీంతో పాటు కలిసి వచ్చేసాం ఫ్రెండ్స్. పెటల్స్, శాండ్, బ్రిక్స్ అండ్ సిమెంట్, కంకర, సో అన్నీ తీసుకొని ఇంకా కావాల్సిన ఆల్ నెసెసరీ ఐటమ్స్ అన్ని తీసుకొని సో వాళ్ళున్న ప్లేస్కి అయితే వెళ్ళడం జరుగుతూ ఉంది. మొత్తానికి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేసాం. కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వర్కర్స్తో పాటు మేము కూడా కలిసి వాళ్ళతో పాటు వర్క్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఫైనల్ గా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయింది గాయ్స్. ఆ ఫ్యామిలీకి హౌస్ కన్స్ట్రక్షన్తో పాటు మన ఇండియన్ హ్యూమన్ లైఫ్ వెల్ఫేర్ ఫౌండేషన్ టీమ్తో డిస్కస్ చేసి ఇంకొక 2 సర్ప్రైజెస్ అయితే ప్లాన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పటికే మీకు అర్థమైంటుంది ఫ్రెండ్స్ ఆ సర్ప్రైజ్ ఏంటో. సో ఆ ఫ్యామిలీకి కావాల్సిన గ్రాసరీస్ లైక్ వెజిటేబుల్స్, నెసెసరీ ఐటమ్స్ అండ్ పిల్లలకి బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో వాళ్ళు దాన్ని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ ఇంకో బాధాకరమైన విషయం ఏమంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఫ్యాన్ అనేది లేదు ఫ్రెండ్స్. సో అది విన్న మాకు చాలా బాధేసింది. సో వెంటనే ఫ్యాన్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి ఆ ఫ్యాన్ తీసుకొచ్చాము. అది చూసిన వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ హ్యాపీనెస్ నేను మాటలో కూడా చెప్పలేనంతగా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్. పాపిరెడ్డి గారు, ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు ఎలా ఉంది? ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? బాగా సంతోషం, హ్యాపీగా ఉన్నాం సార్. ముందా ఎలాగున్నామంటే ఈ పూర్తిగా ఇల్లు లేక వర్షం పడితే వర్షం అంతా ఇల్లంతా కారిపోవడమే. స్నానం చేసుకునేకి బాత్రూమ్ లేదు, పూర్తిగా లేదు. అసలు
చాలా అధ్వానంగా ఉన్నాం సార్. గంగుడుపల్లి మాది, తిరుపతి జిల్లా గంగుడుపల్లిలో ఉంటున్న మమ్మల్ని, నాకు మా వారికి ఇద్దరికి కళ్ళు కనపడవు, 3 పిల్లలు. మమ్మల్ని ఇండియన్ హ్యూమన్ లైఫ్ ఫౌండేషన్ సంస్థ వారు మమ్మల్ని గుర్తించి మా దగ్గరికి వచ్చి మా పరిస్థితులు చూసి ఎంతగానో సహాయం చేశాను, చెప్పలేనంత సహాయం చేసినారు. ఇంటి పైన రేకులు, కొత్త రేకులు వేపించినారు. బాత్రూమ్ గోడలు పెట్టి బాత్రూమ్ కొత్తగా కట్టించినారు. సిలిండర్ అయిపోయింది, సిలిండర్ తెప్పించినారు, కొత్త సిలిండర్ తెప్పించినారు. ఫ్యాన్ ఇచ్చినారు. ఇంకా ఇంటికి కావాల్సిన సామాన్లు కూడా లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నా నేను. కందిపప్పు గాని, సరుపు గాని, సమురు గాని అని ఇంటి సామాన్లు మొత్తం తెచ్చిచ్చినారు. ఈ ఇండియన్ హ్యూమన్ లైఫ్ వెల్ఫేర్ ఫౌండేషన్ సంస్థలో ఎవరు పనిచేస్తున్నా వాళ్ళందరూ నాకు ఎంతగానో సహాయపడినారు. పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా సార్. ధన్యవాదములు సార్. మన ఇండియన్ హ్యూమన్ లైఫ్ వెల్ఫేర్ ఫౌండేషన్ కి సపోర్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కి అవర్ సిన్సియర్ గ్రాటిట్యూడ్. సో మేము ఇలాగే సపోర్ట్ చేయాలంటే మీరు చేసిన సపోర్ట్ మాకు ఎంతో మంది సర్వీస్ చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.